ఇక్కడ ఏం జరిగింది అంటే ఇదే ఇరాన్కి ఎలైస్ సపోర్ట్ వచ్చింది. చైనా, రష్యా, నార్త్ కొరియా లాంటి దేశాలు పూర్తి మద్దతు, పూర్తి టెక్నికల్ సపోర్ట్ని కూడా అందించడం మొదలుపెట్టాయి. దీంతో ఇజ్రాయెల్ ఈ అంచనాని వేయడం లెక్క తప్పింది. అంటే ఇరాన్కి ఎల్ఐస్ దేశాలు సపోర్ట్గా వచ్చినాయి. కానీ ఇదే ఇజ్రాయెల్కి అదే పాత మిత్రుడు, అదే గల్ఫ్ దేశాలు ఉన్నాయి, అలాగే అదే అమెరికా ఉంది. అలాగే గల్ఫ్ దేశాలన్నీ కూడా అరబ్ దేశాలు కాబట్టి ఇక్కడ ఉన్న అరబ్బులకి, అంటే ఒక పాలస్తీనా కొలాప్స్ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఇరాన్లో ఉన్న ముస్లిమ్స్ మీదకి ఇజ్రాయెల్ వెళుతుంది కాబట్టి ఇదే అరబ్ దేశాల్లో ఉన్న ప్రజల మద్దతు పూర్తిగా ఇరాన్కే ఉంది. బట్ రాజుల మద్దతు ఏదైతే ఉందో, అరబ్ దేశాల్లో ఉన్న రాజుల మద్దతు మాత్రమే అమెరికా అండ్ ఇజ్రాయెల్కి ఉంది. బట్ అది ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉంది, అది కూడా రాజుల నిర్ణయాలు కాబట్టి ప్రజలు మాట్లాడడానికి ఉండదు. నిజానికి ఇక్కడ జరుగుతున్నది ఇది ఈ లెక్క వేసుకోవడంలో ఇజ్రాయెల్ లెక్క తప్పింది. ఇరాన్ను డైరెక్ట్గా, అంటే ప్రాక్సీలతో గతంలో చేసిన అనుభవంతో ఇరాన్ను కూడా టార్గెట్ చేసేయొచ్చు అనుకున్న ఇజ్రాయెల్ లెక్క తప్పడానికి ఏకంగా ఇరాన్ ఒక దేశం, ఒక సార్వభౌమాధికార దేశం. ఆ దేశాన్ని మనం కొట్టినప్పుడు ఖచ్చితంగా ఎలైస్ వస్తారు, తనతో సపోర్ట్గా మరికొన్ని దేశాలు వస్తాయి అని అంచనా వేయడంలో ఇజ్రాయెల్ లెక్క ఇక్కడ తప్పింది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఇజ్రాయెల్ తనకున్న ఒక బలాన్ని ఖచ్చితంగా మేజర్ కాన్ఫిడెన్స్లో పెట్టుకొని వెళ్ళడం జరిగింది ఇరాన్ మీద యుద్ధానికి. అదేంటి అంటే ఇజ్రాయెల్ తయారు చేసుకున్న ఐరన్ డోమ్లు. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ రక్షణ రంగంలో అదొక బలమైన కవచం అని చెప్పాలి. అదేంటి అంటే మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంది. అంటే గగన తలంలో ఉన్న ఒక రక్షణ వ్యవస్థ. అది దాదాపుగా ఒక 40 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఏదైనా మిసైల్ ప్రయోగం లాంటివి జరిగినాయి అంటే కనుక వాటిల్ని అంత దూరంలో ఉండగానే వాటిల్ని కాల్ చేస్తాయి. వాటిని ఇక్కడి వరకు రానియకుండా కొలాప్స్ చేసేస్తూ ఉంటాయి ఈ ఐరన్ డోమ్లు. దానికే యారో 1 అని, యారో 2 అని, యారో 3 అని, డేవిడ్ స్లింగ్ అని వీటి పేర్లు ఇలా ఉన్నాయి. ఐరన్ డోమ్స్ అనేవి ఇజ్రాయెల్కి ఉన్న ఒక బలమైన శక్తి. 100 కిలోమీటర్లు కాదు, దాదాపుగా 40 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు కూడా ఆ రేడియస్లో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాంటి మిసైల్స్నైనా సరే ఏదైనా ప్రయోగం జరుగుతుంది అంటే కనుక వాటిల్ని కూల్చేయగలుగుతాయి. అలా ఇజ్రాయెల్ ఒక బలాన్ని పెంపొందించుకొనుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్తో ఈజీగా యుద్ధం చేసేయచ్చు అనుకుంది. మరి ఇంత బలంగా ఐరన్ డోములతో, ఇంత యారో 1, యారో 2 లాంటి వాటితో ఇంత బలంగా ఉన్న ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ ఎలా వెళ్ళగలిగిందో తెలుసా?